నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. నదులు జీవధారలు, మానవ నాగరికతకు పట్టుగొమ్మలు. ఎక్కడో కొండ కోణంలో ఉద్భవించి మలుపులు తిరుగుతూ లోక కళ్యాణమే పరమావధిగా ప్రస్థానాన్ని కొనసాగిస్తాయి. జీవించినంత కాలం కోటానుకోట్ల జీవరాశుల మనుగడ కోసం అహరహం అర్పితమవుతాయి. అందుకే నదీమ తల్లులకు చేతులెత్తి నమస్కరిస్తాం. 12 ఏళ్లకొకసారి 12 రోజుల పాటు ఆ దేవేరులను పూజించుకుంటాం. ఆ జల దేవేరుల్లో గౌతమి కూడా ఒకటి. తల్లి గోదావరి అని తలిచినంతనే సకల కష్టాలను దూరం చేసే ఆ పావనమూర్తి దక్షిణ భారతంలోని నదీమ తల్లుల్లో ఎంతో మహిమాన్వితమైనది. వేల ఏళ్లుగా ఈ ప్రాంత జీవగర్రగా జ్యోతులందుకుంటున్న గోదారమ్మ దివ్యత్వం అంతా ఇంత కాదు. పురాణ కాలం నుంచి ఎంతో ప్రశస్తి కలిగిన గోదావరి త్రిమూర్తులకు, ముక్కోటి దేవతలకు ఇష్టమైన గంగమ్మ. పుష్కర వేళ దక్షిణ భారత గంగమ్మ శోభ చూడాలంటే 2 కళ్ళు చాలవు. అందున మహాపుష్కర వేళ ఆ అమ్మ చరాచర జగత్తు మొత్తాన్ని ఆవహించి ఆధ్యాత్మిక పరవశంతో పరవళ్లు తొక్కుతుంది. ఆ అమ్మ జరిలో ఒక్కసారి మునకేసినా చాలు, వేల యాగాల ఫలం సొంతమవుతుందన్నది పురాణాల మాట. అంతటి మహిమాన్విత గౌతమికి యావత్తు భారతం నమామి అంటోంది. గోదావరి సకల పాపహరిణి. ఆ గోదారమ్మ జడిలో ఒక్క మునక వేసినంతనే వేల జన్మల పుణ్యప్రాప్తి. అంత మహిమాన్వితమైన నదీమాత గౌతమి. గౌతముడి పాపహరణం కోసం భువి చేరిన గోదావరి జలం సాక్షాత్ అమృత తుల్యమే అంటోంది బ్రహ్మపురాణం. పార్వతి కోసం దేవదేవుణ్ణి వదిలి బ్రహ్మ కమండలాన్ని చేరి పుణ్యతీర్థమై విలసిల్లుతున్న ఆ గోదారి రామావతారంలో విష్ణుదేవుడి పాదాలు కడిగి పావన గోదావరిగా మారింది. గంగమ్మ కంటే ముందే నేలపైకి జాలువారిన జలదేవేరి వేల ఏళ్ల భారతీయ చరితకు పునాదిగా నిలిచింది. హైందవ పురాణ ఐతిహాసాల్లో గోదావరి ప్రస్తావన లేకుండా ఏ కథ సుఖాంతం కాలేదు. ఇన్ని విశిష్టతల సమాహారం తల్లి గోదారి. వేల ఏళ్లుగా లోక కళ్యాణం కాంక్షిస్తూ సకల చరాచర పాపాలను తనలో కలిపేసుకుంటూ మౌనంగా సాగిపోతున్న గోదారమ్మకు పుష్కరాలొచ్చాయంటే చాలు, భరతావని మొత్తం ఆమె ఒడిచేరి సేద తీరుతుంది. 144 ఏళ్లకు ఓసారి వచ్చే మహాపుష్కరాలతో ఆ తల్లి శోభిల్లుతోంది. భారతదేశంలో ఉన్న మొత్తం ప్రధాన నదులు 12. ఏటా ఒక నదికి పుష్కరాలు వస్తుంటాయి. బృహస్పతి రాసులు మారే క్రమంలో ఒక్కో నదికి ఒక్కో సంవత్సరం పుష్కరాలు నిర్వహిస్తాం. దక్షిణాదిన పుష్కరాలంటాం. ఉత్తర భారతంలో వీటినే కుంభమేళాగా వ్యవహరిస్తుంటారు. మేషంలోకి గురుడు ప్రవేశించినప్పుడు గంగామాతకు పుష్కరాలు వస్తాయి. గురుడు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరి తల్లికి పుష్కరాలు నిర్వహించుకుంటాం. గంగానది కంటే ఎంతో ప్రాశస్త్యం కలిగిన నదీమాత గోదారి. 60,000 సంవత్సరాల పాటు గంగలో మునకేస్తే వచ్చే పుణ్యఫలం పుష్కర వేళ గోదావరిలో స్నానమాచరిస్తే వచ్చే పుణ్యఫలానికి సమానమని అంటారు. పుష్కరాల వేళ 3.5 కోట్ల పుణ్యతీర్థాలు వచ్చి గోదావరి నదిలో స్నానం చేసి తరిస్తాయి. సాగర సంగమం జరిగే చోట స్నానమాచరిస్తే 2 పుణ్యం భక్తుల సొంతమవుతుంది. గౌతమి జలాన్ని తాగిన వారి 3 జన్మల పాపాలు నశిస్తాయని ప్రతీతి. సీతాపహరణ తర్వాత శ్రీరాముడు పుష్కరాల వేళ గౌతమి జలాల్లో స్నానమాచరించి శత్రు సంహారం కావించాడు. రాక్షసులను నిలువరించలేక అసక్తుడిగా మిగిలిన ఇంద్రుడు గోదావరి జలాల్లో స్నానమాచరించి 1000 రెట్ల బలంతో అసురవధ చేశారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే గోదావరి పుష్కరాలకు అంతటి ప్రశస్తి. పుణ్య నదిలో స్నానాలు పావనం మన జీవితాలు.
అసలు పుష్కరాలేంటి, పుష్కర తీర్థం అంటే ఏంటి? పుష్కరం అంటే ఒక తీర్థరాజం. తీర్థంలో 3.5 కోట్ల నదులు, పుసువులు, సిద్ధులు, సాధ్యులు, రుద్రులు, ఆదిత్యులు, ఇంద్రాది దిక్పాలకులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వారి సతీమణులు, మహర్షులు, 3 కోటి దేవతలు నివసిస్తుంటారు. దేవతల్లో విష్ణుమూర్తి ఎంత ప్రధానుడో తీర్థాల్లో పుష్కర తీర్థం కూడా అంతే ప్రధానం. పుష్కర తీర్థాన్ని ఎవరైనా స్మరిస్తే చాలు సమస్త పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అలాంటిది ఆ తీర్థానికి వెళ్లి అభిషేకాదులు, పితృదేవతలకు పూజలు నిర్వహిస్తే 100 అశ్వమేధ యాగాల పుణ్యం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. బ్రహ్మ చేతి నుంచి జాలువారిన పద్మమే తదనంతర కాలంలో సరస్సుగా మారిందని, అదే తీర్థమైందని ఓ పురాణ కథ ఉంది. మరో కథలో బ్రహ్మదేవుడి కమండలంలోకి చేరిన పుష్కరుడు పుష్కరాల వేళ గోదావరి తీరం చేరి అక్కడే కొలువయ్యాడన్న మరో ప్రతీతి కూడా ఉంది. అందుకే ఎప్పుడూ గోదారమ్మ జలాలకు అంతటి మహిమాన్వితం సిద్ధించిందన్న వాదన ఉంది. గోదావరి పొంగి పొరలగా నీ ఒడిలో పుణ్య స్నానమాచరించగా, గలగల గల గోదావరి పొంగి పొరలగా నీ ఒడిలో పుణ్య స్నానమాచరించగా. సామాన్య మానవులకు ఈ నది ఎంతో పవిత్రమైంది. గోదావరితో అనుబంధం అమ్మ ప్రేమంత సహజం. ఆ బంధం ఉద్వేగపూరితమైనదే కాదు, ఆధ్యాత్మికమైంది కూడా. అభిషేకాది కార్యక్రమాల్లోనూ, పితృదేవతలకు తర్పణం పెట్టే వేళలోనూ మన చిరునామాను గోదావరి నదీమాతతో కలిపి పరమాత్మునికి నివేదిస్తాం. గోదావరికి ఉత్తరానో దక్షిణానో నా నివాసం అంటూ సంధ్యాది విధుల్లో సంకల్పం చెప్పుకుంటాం. కొన్ని సమయాల్లోనే కొన్ని నదులు మహిమాన్వితమైనవి, గోదావరి మాత్రం అందుకు భిన్నం. సకల వేళల్లోనూ గోదావరి పుణ్యతీర్థమై ఉండేలా త్రయంబకేశ్వరుడు వరమిచ్చాడు. సహజంగా అబ్బిన ఈ పవిత్రతకు పుష్కరాల వేళ మరింత దివ్యత్వం తోడవుతుంది. ఆ 12 రోజులు 50 లక్షల తీర్థాలను గోదావరి ఆవాహనం చేసుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ 12 దినాలు పర్వదినాలే. గోదావరి పుష్కరాలు మీకివే మా స్వాగతాలు, పుణ్య నదిలో స్నానాలు పావనం మన జీవితాలు. సర్వ స్నానాల్లోకి నదీ స్నానం శ్రేష్టమంటారు. కొండలు కోనలు దాటుకుని అనేకానేక దివ్య ఔషధ మొక్కల్ని స్పర్శించే ఆ జలాలు దేవ వైద్యుడు ధన్వంతరికి ప్రతినిధులని ప్రతీతి. అందుకే పుణ్యతీర్థాల స్నానం సకల రుగ్మతలను దూరం చేస్తాయి. అందులోనూ గోదావరి అంటే అపర గంగ. ఆ నీటిని నెత్తిన పోసుకున్నంతనే సర్వ పాపాలు పటాపంచలవుతాయి. 1,00,000 గోవుల్ని దానం చేసినంతటి ఫలం, 1000 అశ్వమేధ యాగాలు నిర్వహించిన పుణ్యం ప్రాప్తిస్తుంది. సర్వ తీర్థాలని దర్శించుకున్నంతటి ఆధ్యాత్మిక సంపత్తి తోడవుతుందని పురాణాలు చెబుతున్నాయి. పుష్కర స్నానం చేసే వేళ కొన్ని నియమాలు పాటించాలి. కాలకృత్యాలు పూర్తి చేసుకుని స్నానమాచరించిన తర్వాతనే పుణ్యనదిలో స్నానం చెయ్యాలి. నదీమ తల్లి రుణం అస్సలు తీర్చుకోలేనిది. ఎక్కడో చిన్న పాయగా పుట్టి కొండాకోన దాటుకుంటూ ఎత్తుపల్లాల్ని తట్టుకుని వేల మైళ్ల దూరం ప్రయాణిస్తూ ఈ పయనంలో చెట్టు పుట్టను సస్యశ్యామలం చేస్తూ ప్రాణకోటికి మనుగడనిస్తూ పరోపకారానికి సజీవ సాక్ష్యాలుగా వేల ఏళ్లుగా నిలిచాయి. లోక కళ్యాణమే నదీమ తల్లుల ప్రస్థానంలోని అంతరార్థం. దేశంలోనే రెండో అతిపెద్దదైన గోదారమ్మ వేల మైళ్ల దూరం అలుపెరుగని ప్రయాణం చేస్తూ నిలువరించిన చోట కోపం ప్రదర్శించగా తన బిడ్డల దాహార్తి తీర్చుతూ నోరెళ్లబెట్టిన భూమాతకు పచ్చని చీర చుడుతూ అందరినీ ఒకేలా చూస్తూ సమానత్వాన్ని చాటి చెబుతోంది. అందుకే పుష్కరాల వేళ ఆ నదీమ తల్లి స్ఫూర్తితో పొరుగువాడికి సాయపడాలంటూ 12 రోజులు 12 రకాల దానాలు చేయాలని పూర్వీకులు సూచించారు. గోదావరి పుష్కరాలు మీకివే మా స్వాగతాలు, పుణ్య నదిలో స్నానాలు పావనం మన జీవితాలు. గోదావరి పుష్కరాలు తొలి రోజున భూదానం, ధాన్యదానం, సువర్ణదానం, రజతదానం, అన్నదానం శ్రేష్టమని చెబుతారు.
రెండో రోజు రత్న, గో, వస్త్ర, లవణ దానాలు చేయాలంటారు. మూడో రోజు ఫలదానం, నాలుగో రోజు తేనె, నెయ్యి, పాలు ఇవ్వాలంటారు. ఐదో రోజు ఎద్దుల బండి, నాగలి వంటివి దానం చేయడం ద్వారా సేద్యంలో సాయం అందించాలని పెద్దలు ఈ విధానాన్ని పెట్టారు. ఆరో రోజు ఔషధ దానం, ఏడో రోజు మంచం పీట, ఎనిమిదో రోజు దంపలు, తొమ్మిదో రోజు దుప్పట్లు, కంబళ్లు, 10వ రోజు పుస్తకాలు ఇవ్వడం ద్వారా విజ్ఞాన దానం, 11వ రోజు తిలాదానం శ్రేష్టమంటారు. ఇలా రోజుకో రీతిన దానాలు చేయాలని పురాణాలు చెబుతున్నాయి. మొత్తం కాకున్నా కనీసం ఈ 12 రోజుల పాటు ఓ పేదోడి ఆకలి తీర్చినా చాలు, మానవత్వం పరిమళిస్తుంది. ఇంత ప్రతిష్ఠ ఉన్న గోదారమ్మ దేశంలోని పెద్ద నదుల్లో రెండోది. జాతికి జీవనాడిగా నిలిచిన గోదావరి జన్మస్థలమే ఓ అద్భుత ప్రదేశం. పడమటి కనుమల్లోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని బ్రహ్మగిరి. గోదారమ్మ భూమార్గం పడుతున్నప్పుడు చూస్తే ఒక అలౌకిక ఆనందం కలుగుతుంది. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున గోదావరి జన్మస్థలం ఉంది. అక్కడి నుంచి కొండల నడుమ ప్రవహిస్తూ కిందకి దూకుతుంది గౌతమి. అలా త్రయంబకేశ్వర ఆలయం వెనక ఉన్న ఎత్తైన మైదానంలోకి వస్తుంది. అక్కడి నుంచి గోముఖం ఆకారం నుంచి సన్నటి ధారగా కిందకి జారుతూ త్రయంబకేశ్వర ఆలయం చుట్టూ ఉన్న చెరువులోకి చేరుతుంది. అక్కడ పరమశివుడి పాదాలు కడుగుతూ మొదలయ్యే గోదారమ్మ ప్రవాహం అంతర్వేదిలో సముద్రంలో కలిసే వరకు ఎంతో ఆధ్యాత్మికంగా సాగుతుంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తం 1465 కిలోమీటర్ల మేర పరవళ్లు తొక్కుతూ బంగాళాఖాతంలో కలిసే నదీమ తల్లి దేశంలో 10వ వంతు భూమికి ప్రాణాధారం అవుతోంది. సుమారు 3,12,000 హెక్టార్లు సస్యశ్యామలం చేస్తుంది. ఎన్నో జిల్లాలకు జీవగర్రగా ఉన్న గోదారమ్మ ప్రవాహంపై దాదాపు 350కి పైగా చిన్న పెద్ద ఆనకట్టలు, జలాశయాలు ఉన్నాయి. పాడి పంటలే కాదు, అంధకారం అలముకున్న చోట విద్యుత్తు వెలుగులు విరజిమ్ముతూ జనజీవనాన్ని కాంతిమంతం చేస్తోంది. బ్రహ్మగిరి నుంచి కిందకు ఉరికిన గోదారమ్మ త్రయంబకేశ్వరంలో ఆ పరమశివుడి పాదాలను కడుగుతూ నాసిక్ మీదుగా ఉరకలేస్తూ తెలంగాణలోని నిజామాబాద్ దగ్గర్లోని కందకుర్తి సమీపంలో మంజరి, హరిద్ర ఉపనదులను తనలో కలుపుకుని ఉద్ధృతమవుతూ గోదారమ్మ పరవళ్లు తొక్కుతూ తెలుగు నేలను పావనం చేస్తూ ముందుకు సాగుతుంది. అక్కడ నుంచి ఆదిలాబాద్లో ఎన్నో ప్రముఖ ఆలయాలను కలుపుతూ బాసర సరస్వతీదేవి పాదాలు కడుగుతూ ధర్మపురి మీదుగా కరీంనగర్ జిల్లాలోని త్రివేణి సంగమం వద్ద సరస్వతి, ప్రాణహిత నదులను తనలో కలిపేసుకుని నిండు గోదారిగా మారుతుంది. త్రిలింగ క్షేత్రాల్లోని ముక్తేశ్వరాలయాన్ని దాటుకుని భద్రాద్రి రాముడి చెంత పునీతమై శబరిని కలుపుకుని ఆంధ్రప్రదేశ్పై అడుగుడుతుంది. అక్కడ ద్రాక్షారామంలో శివుణ్ణి ఆరాధించి కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలో తనను నేలకు దించిన గౌతముడికి నమస్కరించుకుని దక్షిణ కాశీగా పేరొందిన అంతర్వేది సమీపంలో బంగాళాఖాతంలో ప్రవేశిస్తుంది. రాజమండ్రి దాటిన తర్వాత గోదావరి వృద్ధ గౌతమి, వశిష్ఠ గోదావరి అన్న 2 పాయలుగా చీలుతుంది. గౌతమి మళ్లీ గౌతమి, నీలరేవు అనే 2 పాయలుగా మారుతుంది. అలాగే వశిష్ఠ, వైనతేయి, వశిష్ఠ అని 2 పాయలవుతుంది. ఈ 4 పాయలు బంగాళాఖాతాన్ని చేరగానే బ్రహ్మగిరిలో మొదలైన తల్లి గోదారి ప్రస్థానం అంతర్వేది వద్ద జరిగే సాగర సంగమంతో పరిపూర్ణమవుతుంది. కదిలి ప్రవహించినంత మేర పొలాలకు పచ్చదనం కలిగిస్తూ తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల దాహార్తిని తీరుస్తూ జలదానంతో ప్రాణదానం చేస్తోన్న గోదారి మాత పండక్కి ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేస్తోంది. 2003లో పుష్కరాలను 100 కోట్ల రూపాయలతో వైభవంగా నిర్వహించిన ప్రభుత్వం 144 ఏళ్లకోసారి వచ్చే మహాపుష్కరాలను 2000 కోట్లతో చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు సమాయత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలుకొని మంత్రులు, శాసనసభ్యులు, నగరపాలక, పురపాలక సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లను నిష్ఠతో పూర్తి చేస్తున్నారు. త్రయంబకేశ్వరంలో పుట్టి బాసరా, ధర్మపురి వంటి పుణ్యక్షేత్రాల మీదుగా భద్రాద్రి రాముడి పాదాలను తాకే గోదారిమాత అక్కడి నుంచి కొత్త పుంతలు తొక్కుతూ రాష్ట్రానికి చేరుతుంది. గోదావరి తీరాన్ని ఆనుకుని ఉన్న ఎన్నో పుణ్యక్షేత్రాలు ఆ తీరానికి ఆధ్యాత్మిక శోభను తెచ్చిపెట్టాయి. గోదావరి పుష్కరాలు నీకిదే మా స్వాగతాలు, పుణ్య నదిలో స్నానాలు
పట్టిసీమ వీరభద్ర, ద్వారకా తిరుమల, పట్టిసం భావనారాయణ స్వామి, పెనుగొండ కన్యకా పరమేశ్వరి, అన్నవరం సత్యనారాయణ స్వామి, జగన్మోహిని కేశవ స్వామి, గోలింగేశ్వర స్వామి, కపోతేశ్వరాలయం, సోమేశ్వర స్వామి, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి, అయినవిల్లి వినాయకాలయం, మండపల్లి శనేశ్వరాలయం, గొల్ల మామిడాడ రామాలయం, ద్రాక్షారామం, క్షీరారామం ఇలా ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రతి గ్రామం ఏదో ఒక ఆలయానికి ఆనవాలమంటే అతిశయోక్తి కాదు. నవ్యాంధ్రలో గోదావరి నదికి జరుగుతున్న తొలి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి పుష్కరాలకు 4 కోట్ల మంది పుణ్యస్నానం చేసేందుకు వస్తారని దేవాదాయ శాఖ అంచనా. ప్రధానంగా రాజమండ్రి, కొవ్వూరు, నర్సాపురంలోని పుష్కర ఘాట్లకు తాకిడి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. సాధారణంగా తెల్లవారుజామున 3-4 గంటలకు ప్రారంభమయ్యే పుష్కర స్నానాలను గతంలో రాత్రి 9 గంటలకు ఆపేవారు. ఈసారి రద్దీని దృష్టిలో పెట్టుకుని నిరంతర పుష్కర స్నానాల కోసం ఘాట్లలో 24 గంటలు విద్యుత్ సరఫరా, ఇతర సౌకర్యాలు సిద్ధం చేస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తుల భద్రత, వసతితో పాటు వారికి అవసరమైన భోజన ఏర్పాట్లపై ప్రభుత్వ శాఖలు దృష్టి సారించాయి. రాజమండ్రిలో 2 లక్షలు, కొవ్వూరులో 60,000, నర్సాపురంలో 15,000 మందికి నిత్యం వసతి కల్పించేలా తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. ప్రతి భక్తుడు కూడా గోదావరికి వచ్చి స్నానం చేసే విధంగా అన్ని చర్యలు కూడా మేము తీసుకోవడం జరిగింది. ఈ రోజు లా అండ్ ఆర్డర్ కూడా పూర్తిగా కంట్రోల్ చేయడం జరుగుతుంది. అలాగే ఘాట్లో కూడా ఈ 2 జిల్లాలో 450 సీసీ కెమెరాలు పెట్టాం. మొత్తం లా అండ్ ఆర్డర్ కూడా దాని ద్వారా ఒక మానిటరింగ్ సెల్ పెట్టి రూమ్ పెట్టాం. దానికి ఎప్పటికప్పుడు పరీక్ష జరుగుతుంది. మొత్తం 2 జిల్లాలను కూడా ఒక 50,000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తారు. వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తిగా మరి అకామిడేషన్ గానీ భోజనం గానీ ఏర్పాట్లు కూడా పూర్తి చేసాం. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం పుణ్యస్నానం ఆచరించనున్నారు. పుష్కరాల్లో పుణ్యస్నానాలే కీలకం కావడంతో ఎక్కడా సమస్య రాకుండా ఉండేందుకు రోజుకు 28 లక్షల మంది స్నానమాచరించేలా జలవనరుల శాఖ రంగం సిద్ధం చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో 165 ఘాట్లు భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. వీటన్నింటి పొడవు సుమారు 3,622 మీటర్లు. రాజమండ్రి కోటిలింగాల రేవుకు 4 ఘాట్లను అనుసంధానం చేసి 1128 మీటర్లతో దేశంలోనే పొడవైన ఘాట్గా తీర్చిదిద్దారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 97 ఘాట్లుండగా 10 నిమిషాల్లో చదరపు మీటర్కు 60 మంది స్నానం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. తూర్పు గోదావరిలో రోజుకు 20 లక్షలు, పశ్చిమ గోదావరిలో 8 లక్షల మంది ఏ ఇబ్బంది లేకుండా పుణ్య స్నానాలు ఆచరించే అవకాశం ఉంది. యాత్రికుల్లో సుమారు 70% మంది రాజమండ్రి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడే 2,400 మీటర్ల పొడవైన ఘాట్లు ఏర్పాటు చేశారు. రెండు జిల్లాల్లో దాదాపు 60,000 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. నిర్వహణలో 6 శాఖలు కీలక పాత్ర పోషించనున్నాయి. రెవెన్యూ, వైద్య, పోలీసు, పురపాలక సంఘాలు, అగ్నిమాపక, మత్స్య శాఖలు విశేషమైన సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. రాజమండ్రిలో సుమారు 44,000 మంది, తూర్పు గోదావరిలోని ఇతర ప్రాంతాల్లో 4,000 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు, నర్సాపురంలో 10,000 మంది సేవలందించేందుకు వివిధ జిల్లాలు, రాష్ట్రాల సిబ్బంది నిర్దేశిత కేంద్రాలకు చేరుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రాత్రి విద్యుత్ దీపాల కాంతిలో స్నానాలు చేసేందుకు సకల సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గోస్పాద క్షేత్రంలోని దేవాలయాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. రంగురంగుల దీపాలతో ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. దేవతామూర్తుల ఆకృతులను LED దీపాలతో తయారు చేసి రహదారి వెంబడి ప్రదర్శిస్తున్నారు. చాలా బాగున్నాయి. అసలు లైటింగ్ అది కూడా అసలు ఎప్పుడు మునుపు కూడా ఎంత పుష్కరాలు వచ్చినాయి కానీ ఇంత డెవలప్మెంట్ లేదు. ఈసారి చాలా డెవలప్మెంట్ అయింది. ఇక్కడ అరేంజ్మెంట్స్ అవి చాలా బాగున్నాయి. లైటింగ్ అది కూడా చాలా బాగుంది. ఘాట్స్ కూడా చాలా ఎక్కువగా బాగా స్ప్రెడ్ చేసి చాలా బాగా చేశారు. అది కూడా కొన్ని వేల మంది వచ్చినా ఫ్రీగా స్నానం చేయడానికి, వాళ్ళు ఫ్రీగా మొత్తం అన్నీ చూడడానికి చేయడానికి కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయి.
ఇదివరకు చాలా చిన్న రేవు ఉండేది, ఇప్పుడు చాలా పెద్దదిగా చేశారు. లేడీస్కి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ కూడా బాగా ప్రొవైడ్ చేశారు. లైటింగ్ కూడా చాలా బాగా చేశారు. రాజమండ్రికి ఏమాత్రం తీసుకోవాలంటే కొవ్వూరు కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన అన్ని మార్పులను సద్వినియోగం చేసుకుంటూ గోదావరి పుష్కరాలకు వినియోగిస్తుంది. ఒక క్లిక్ సాయంతో ఆన్లైన్లో అన్ని అందుబాటులో ఉన్న నేటి రోజులకు అనుగుణంగా గోదావరి పుష్కర వివరాలను తెలిపే ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో పురోహితులను ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకునే సౌకర్యం కల్పించారు. గోదావరి పుష్కరం 2015 అఫీషియల్ అనే యాప్ను సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో జరిగే పుష్కరాలకు సంబంధించిన సమస్త సమాచారం అందుబాటులోకి వస్తుంది. గోదావరి పుష్కర విశిష్టతను తెలిపే సమాచారం సహా ఎక్కడెక్కడ పుష్కర ఘాట్లు ఉన్నాయి, ఇలా ప్రతి అంశాన్ని తెలుసుకునే సదుపాయం యాప్లో ఉంది. గూగుల్ మ్యాప్ ను అనుసంధానించడం వల్ల ఎంతసేపట్లో అనుకున్న చోటికి చేరుకోవచ్చో ఇట్టే తెలిసిపోతుంది. పుష్కరాలను పురస్కరించుకుని రాష్ట్ర పర్యాటక శాఖ సైతం అనేక ఏర్పాట్లు చేసింది. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో పుష్ప ప్రదర్శన సహా ఆంధ్ర, గోదావరి, రాయలసీమ రుచులతో ఆహారోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. హౌలాక్ వంతెన వద్ద లేజర్ షో కనుల పండుగ చేయనుంది. రాత్రి 7:30కు రాజమండ్రి వంతెన వద్ద నుంచి 5,000 ఆకాశ దీపాలను వదలడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ దీపపు కాంతుల్లో గోదావరి తీరం మరింత శోభాయమానంగా వెలుగులీనుంది. 14వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని మాధవ్యపాలెం, నర్సాపురం వద్ద గోదావరి తీరంలో సైకిత శిల్ప ప్రదర్శనను నిర్వహించనున్నారు. 15న కోటిపల్లిలో ప్రబల ఉత్సవం ఆహుతులను అలరించనుంది. చారిత్రక రాజధానిగా బాసిల్లుతున్న రాజమహేంద్రవరం సహా ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలు పుష్కర కాంతులతో శోభిల్లుతున్నాయి. ఈ నెల 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యహారతిని ప్రారంభించిన నాటి నుంచే రాజమండ్రి పుష్కర శోభ సంతరించుకుంది. ఇప్పటికే రాజమండ్రిలోని పుష్కర ఘాట్లకు సగటున రోజుకు 10,000 మంది వస్తున్నట్లు అంచనా. ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న ఉభయ గోదావరి జిల్లాలు పుష్కర యాత్రికులకు ఆతిథ్యమిచ్చేందుకు ఎదురు చూస్తున్నాయి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.